మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, 2-3 రోజుల క్రితము కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి పెద్దలు వీర శివారెడ్డి గారు పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడము, వీర శివారెడ్డి గారు చేరడం అనేటువంటిది కూడా పార్టీకి బలోపేతము చాలా బాగుంటాయనేటువంటి ఒక సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కడప పట్టణంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కడప జిల్లాలో జగన్ పరిపాలన వలన చాలామంది విసుగు చెందినారు. పరిపాలనలో అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పోవడము, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ప్రొద్దుటూరుకు సంబంధించి క్యాండిడేట్ను ఫిక్స్ చేయడము, ఆ క్యాండిడేట్కు తప్పనిసరిగా అందరి మద్దతు ఉంటుందని చెప్పడము, గెలిపిస్తామని చెప్పడం కూడా అందులో భాగంగా చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసి నేను చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉండడము, ఎమ్మెల్సీగా పనిచేయడము, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా కొంత అవగాహన నాకు ఉంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాండిడేట్లను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు అనేటువంటి సమాచారము వాస్తవం. అది క్యాండిడేట్లను ప్రకటించే ముందుగా ఏ నియోజకవర్గం అభ్యర్థిని అయితే ఫిక్స్ చేయాలనుకుంటారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావహులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి అభిప్రాయం మీద ఒక సర్వే జరిపి, సర్వేలో ఎవరికైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆశావహులు, ప్రొద్దుటూరులో కూడా చాలామంది ఆశావహులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆశావహులను పిలిపించి వాళ్ళను కన్విన్స్ చేసి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత క్యాండిడేట్ని ఫిక్స్ చేయడం అనేటువంటిది జనరల్గా టీడీపీ పార్టీలో జరిగేటువంటి ఒక పద్ధతి. అటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ఉంటాయనేటువంటిది ఒక మాకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇంతవరకు కూడా పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను పిలిపించి మాట్లాడడం ఇంకా జరగలేదన్నమాట. బహుశా జరగబోతుంది, జరిగిన తర్వాతనే తప్పనిసరిగా క్యాండిడేట్ ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల మొన్న మనం ఒక వారం క్రితం మనం చూసినాం. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజాం, మండపేట నియోజకవర్గాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో అక్కడ క్యాండిడేట్లను మేము ఉంచుతూ ఉన్నాం, వీళ్ళు గెలిపించండి అని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఒక 2-3 రోజుల తర్వాతనే జనసేన పార్టీ పొత్తులో ఉంది కాబట్టి టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఉంటారు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఫిక్స్ చేయాలి అంటే మొట్టమొదటగా ఏదైతే పొత్తులో ఉన్నాయో పార్టీలు వాళ్ళతో ఒక అవగాహన వచ్చిన తర్వాత, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తామని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తాయనేటువంటిది మేమైతే అనుకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఈరోజు ఉదయము 5-6 మంది మిత్రులు ఫోన్ చేసినారు. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి అని చెప్పేసి పోస్టర్లు వచ్చినాయి, ఫ్లెక్సీలు వచ్చినాయి,
ఏం పరిస్థితి అని చెప్పి ఒక 5-6 మంది మిత్రులు నాకు ఫోన్ చేయడం జరిగిందన్నమాట. నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పడం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఒకవేళ నువ్వు క్యాండిడేట్గా ఫిక్స్ చేసుకో, వాళ్ళ పోస్టులు వేసుకో అని చెప్పినట్లయితే అది తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, లోకేష్ గారు కానీ, లేదా అచ్చెన్నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపెన్గా చెప్పేవాళ్ళు. ఈ విధంగా మీరు క్యాండిడేట్ ప్రకటిస్తూ ఉన్నా, మీరు ముందుకు పోండి అని చెప్పి ఓపెన్గా చెప్పేవాళ్ళు. అటువంటిది జరగకుండా కేవలము ఏదో నాకు ఒకరికే చెప్పారు అని వేసుకోవడం అనేటువంటిది అది పొరపాటుగా నేనైతే భావిస్తూ ఉన్నా, అది ఖండిస్తూ ఉన్నాను అన్నమాట నేను. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కోరేది కూడా ఏమంటే, మనం ఏమున్నా కూడా మనం చెప్పేటువంటి మాటలు కానీ, మన ప్రవర్తన కానీ ఒక హుందాతనంగా ఉండాలి, ఒక గౌరవప్రదంగా మనం ఉండాలి. ఒక మాట మనం మాట్లాడినాము, చెప్పినాము అంటే అది దాదాపుగా వాస్తవానికి దగ్గరలో మనం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా లేకపోతే ఏమవుతుందంటే, పార్టీ అభిమానుల్లో, కార్యకర్తలలో, నాయకులలో ఒక గందరగోళ భావన ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజల్లో కానీ, నాయకులలో కానీ తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత భావన ఖచ్చితంగా ఉంది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఖాయము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతాయనేటువంటిది మా యొక్క ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఆ విధంగా నాయకులందరూ కూడా హుందాతనంగా ఉండి, నాయకులలో కానీ, ప్రజల్లో కానీ ఒక గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి నేను పార్టీ పరంగా ఒక టీడీపీలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీగా అందరినీ కోరుతా ఉన్నాను అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితి తీసుకొని రాకూడదని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.